హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో స్టార్ట్ చేసే ముందు వచ్చేసి అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి ప్రొవైడ్ చేశాను. వెళ్ళైతే అందరూ జాయిన్ అయిపోండి. అలాగే వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం మనకు విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్లో పెట్టుకోండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎస్బీఐ నుంచి మనకి మరొక కొత్త నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. జస్ట్ మీకు ఇంటర్ డిగ్రీ ఉంటే సరిపోతుందన్నమాట. ఈ జాబ్కి వచ్చేసి జస్ట్ మీకు 26,730 రూపీస్ అనేది పర్ మంత్ శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. లాస్ట్ డేట్ వచ్చేసి అప్లై చేసుకోవడానికి ఈ మంత్ 27th ఇచ్చారనమాట. బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బోత్ ఏపీ అండ్ టీఎస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీడియోలో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి వీడియోని వచ్చేసి అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కష్టంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకున్నట్లయితే మనకి సర్కిల్ వచ్చేసి మనకి చండీగఢ్ సర్కిల్ అనమాట. అలాగే స్టేట్ చూసుకున్నట్లయితే మనకి లడక్ అండ్ మనకి ఉత్తరప్రదేశ్ అనమాట. అండ్ లాంగ్వేజెస్ చూసుకున్నట్లయితే మీకు ఉర్దూ, లడకి అండ్ బోత్ లాంగ్వేజెస్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అలాగే మనకి టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి 50 వేకెన్సీస్ అయితే మనకి ప్రొవైడ్ చేశారనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి అఫీషియల్గా మనకి ఎస్బీఐ సైట్ వాళ్ళు వచ్చేసి మనకి రిలీజ్ చేయడం జరిగింది. కావాలంటే మీకు లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అలాగే కామెంట్ సెక్షన్లో ప్రింట్ చేస్తున్నాను, వెళ్ళైతే చెక్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వలేదో వెళ్ళి ఇక్కడ కనిపిస్తున్న టెలిగ్రామ్ బటన్ మీద అయితే క్లిక్ చేసి వెళ్ళైతే జాయిన్ అయిపోండి. ఆటోమేటిక్గా టెలిగ్రామ్ ఛానల్కి చూపిస్తుంది ఇలా వచ్చేసి. ఓకేనా గైస్, ఇప్పుడైతే మీరు ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్నట్లయితే మనకి మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 20 ఇయర్స్ అనమాట. అలాగే మ్యాక్సిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 28 ఇయర్స్ అనమాట. ఓకేనా గైస్, అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీరు డిగ్రీ లేదా మీరు ఇంటర్ కంప్లీట్ చేసుకున్నా సరిపోతుంది ఎనీ బోర్డు నుంచి అనమాట. అలాగే మీ యొక్క అప్లై చేసుకునేటప్పుడు మీ యొక్క ప్రూఫ్స్ అనేవి మీరు December 31st లోపల మీరు అయితే వాళ్ళకి వచ్చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. త్రూ వచ్చేసి ఆఫ్లైన్ ఆర్ ఏదర్ ఆన్లైన్లో ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా గైస్, అలాగే మనకి లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ చూసుకున్నట్లయితే మనకి ఉర్దూ లేదా మీకు ఇక్కడ కనిపిస్తున్న 2 లాంగ్వేజెస్లో మీకు ఏ లాంగ్వేజ్ వచ్చినా సరే సరిపోతుందన్నమాట. అలాగే మనకి సెలక్షన్ ప్రాసెస్ కూడా చెక్ చేసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి టోటల్ 3 సెషన్స్ అయితే మనకు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ ఎబిలిటీ అనమాట. వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే వాటి యొక్క క్వశ్చన్స్ అండ్ మార్క్స్ అయితే మీకు ప్రొవైడ్ చేశారనమాట. ఇంగ్లీష్ వచ్చేసి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, న్యూమరికల్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ రీజనింగ్ ఎబిలిటీ అనమాట. అలాగే మనకి మెయిన్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసి 2 hours 40 minutes అనమాట. 4 సెక్షన్స్ ఉంటాయి. ఇందులో 4 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఈచ్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి 50 మార్క్స్ 40 మార్క్స్ అండ్ 60 మార్క్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కంప్యూటర్ యాప్టిట్యూడ్కి అయితే మనకి 60 మార్క్స్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి 50 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్కి 40 మార్క్స్ అండ్ జనరల్ అవేర్నెస్కి వచ్చేసి 50 మార్క్స్ అనమాట. అండ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్ టెస్ట్ వచ్చేసి మనకి విచ్ కెన్ బి ప్రొవైడ్ ప్రూఫ్ ఆఫ్ లాంగ్వేజ్ అనమాట. అంటే మీకు వచ్చేసి మీరు మాట్లాడే లాంగ్వేజ్ వచ్చేసి మీకు ప్రూఫ్ కింద తీసుకుంటారనమాట. ఓకేనా గైస్, అలాగే మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఈ మంత్ 7th స్టార్ట్ అయిందనమాట అప్లికేషన్ స్టార్టింగ్ డేట్. అలాగే మనకి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఈ మంత్ 27th వరకు అయితే మనకి ఉందన్నమాట అప్లై చేసుకోవడానికి. ఓకేనా గైస్, అలాగే అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మనకి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూసీ క్యాండిడేట్స్కి 750 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎటువంటి ఫీజు అయితే లేదనమాట. మీకు ఇంపార్టెంట్ లింక్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ లేదా కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, వెళ్ళైతే చెక్ చేయండి. జాబ్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే మనకి శాలరీ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ శాలరీ 26,000 అనమాట. అండ్ మీకు ఎక్స్పీరియన్స్ అనేది పెరిగే కొద్ది మీకు 46,000 శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట, విత్ ఇంక్లూడింగ్ అలవెన్సెస్ కలుపుకొని. ఓకేనా గైస్, ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట. వీడియో నచ్చినట్టు చూడండి, ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం మనకు విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళైతే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి అందరూ వచ్చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.